హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే గ్రీన్ చికెన్ చేస్తున్నాను. దీనికోసం నేను 6 లెగ్ పీసెస్ 150 గ్రామ్స్ వరకు బోన్లెస్ పీసెస్ తీసుకొని అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక నిమ్మకాయ రసం వేసి కలిపి ఒక అరగంట పాటు మ్యారినేషన్ చేసుకుంటున్నాను. అలాగే ఒక మిక్సీ జార్లోకి 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, అలాగే ఒక 4 జీడిపప్పులు ఇక్కడ నేను మిక్స్ చేశాను వేయటము, తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు వేశాను. ఇవి వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి దీంట్లోకి 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఆనియన్ కలర్ మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి 3-4 నిమిషాల పాటు చక్కగా వేయించుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 300 ml నీళ్లు కూడా పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసి కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకో 5 నిమిషాలు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర వేసేసుకుంటే మన గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ అయితే మేము ఇడియప్పము, రైసు, రోటీతో అయితే ట్రై చేసాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.